హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. రాజు అనే వ్యక్తికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తన ఇంట్లో ఉన్న పాత పెట్టెను తెరిచి అందులో దాచుకున్న కొన్ని వస్తువులను, తీపి గుర్తులను చూస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు. అందులో ఒక అరుదైన పురాతన తాళపత్రం కనిపిస్తుంది. తనకు ఉన్న జ్ఞాపకాలలో ఈ పురాతన శాసన పత్రం చాలా ప్రత్యేకమైనది. దాన్ని చూడగానే తన తాత చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. చిన్నతనంలో రాజు తన తాత దగ్గర కథలు వింటూ ఉండేవాడు. తాత తన మనవనితో ఎప్పుడూ ఒక కథ చెబుతూ ఉండేవాడు. అదే, ఒక మహారాజు ఎంతో విలువైన తన సంపదలను ఏనుగులతో, ఒంటెలతో ఈ ప్రాంతంలోనే ఎక్కడో రహస్యంగా దాచాడని, ఆ సంపదను ఎవరు దొంగలించకుండా కళ్ళకు కనిపించని కట్టుదిట్టమైన రక్షణ మార్గాలు ఏర్పాటు చేశాడని చెబుతూ ఉండేవాడు. ఆ సంపదని ఈ ప్రాంతంలోనే దాచారని తెలుసుకున్న శత్రురాజులు సైనికులతో వచ్చి ఎన్నో రోజులు ఆ సంపద కోసం అన్వేషించారు. కానీ ఏం లభించలేదని, దాని సంబంధించిన ఆనవాళ్లు కూడా ఏమీ కనిపించలేదని, అలాగే అనేక చోట్ల నేలను తవ్వి గొయ్యులు కూడా తీసి వెతికారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బంగారు నిధి ఎక్కడుందో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఆ బంగారు నిధుల కోసం తవ్విన కొయ్యలే ఇప్పుడు బావులుగా, చెరువులుగా మారిపోయాయి. వారు అనేక మంత్రతంత్రాలు కలిగిన వ్యక్తులతో కూడా ప్రయత్నించారు. ఏమాత్రం లాభం లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు ఎంతమంది ప్రయత్నించినా ఎలాంటి బంగారు నిధులను కనిపెట్టలేకపోయారు. అప్పుడు వారంతా ఆ రాజు వేరే చోట బంగారాన్ని భద్రపరిచి శత్రువులను తప్పుదారి పట్టించడానికి ఆ మహారాజు ఎంతో మంది సైనికులతో, ఏనుగులతో, ఒంటెలతో ఆ రాజ్యం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. ఎందుకంటే 100 ఏనుగులు, 100 ఒంటెలపై బంగారం అంటే కొన్ని టన్నుల బంగారం. అంత బంగారాన్ని ఒకసారిగా చూస్తే ఆకాశంలో దగదగ మెరిసే సూర్యుడు నేల మీదకి వచ్చినట్లుగా ఉంటుంది. కానీ అంత బంగారాన్ని దాచిన చోటు ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. అలా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే శత్రు సైనికులు, ఇతర మంత్రతంత్రాలు కలిగిన వ్యక్తులు, బంగారంపై ఆశ ఉన్నవారు అందరూ వెతికినా కనిపించలేదు. ఆ బంగారం మీద ఉన్న ఆశతో రాజుతో వాళ్ళ తాత పదే పదే చెప్తూ ఉండేవాడు. అలా బంగారు నిధి ఈ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉందని పేరు రావడంతో ఈ ఊరి పేరు స్వర్ణపురిగా మారిపోయింది. అలాగే రాజు పూర్వీకులకు, అంటే రాజు తాత వాళ్ళ నాన్నకు 1 ఎకరం పొలం ఉండేది. దాన్నే సాగు చేస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగానే ఒక రోజు పొలాన్ని దున్నటానికి వెళ్ళాడు. పొలం దున్నుతున్నప్పుడు అతనికి పొలంలో ఏదో అడ్డుకున్నట్లు అనిపించింది. ఏమై ఉంటుందో చూద్దామని వెంటనే నాగలిని, ఎద్దులను పక్కకి పెట్టి ఆ స్థలంలో తవ్వడం మొదలు పెట్టాడు. కొంచెం తవ్వగానే ఒక అరుదైన కీ, ఒక చిన్న పెట్టె కనిపించింది. దాంట్లో ఏముంటుందో అని ఆతృతగానే దాన్ని తెరిచి చూశాడు. అనుకున్నట్లుగానే అందులో 5 బంగారు నాణేలు, అలాగే ఒక తాళపత్రం కనిపించింది. అయితే అది అత్యంత పురాతనమైన భాషలో రాసి ఉంది. అతనికి చదువు రాకపోవడంతో దాన్ని చదవలేకపోయాడు. కానీ ఇందులో ఏదో విలువైన సమాచారమే ఉంటుందని, కాలమే దీనికి ఏదో ఒక దారి చూపిస్తుందని, దాన్ని చదవడం రాకపోయినా తన ఇంట్లోనే జాగ్రత్త పరుచుకుంటూ వచ్చాడు. అతని తర్వాత వారి కుటుంబం వారు అలా వంశపారపరంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. అదే ఇప్పుడు రాజు చేతిలో ఉన్న తాళపత్రం. ఆ తాళపత్రాన్ని చూస్తుంటే వెంటనే ఒకటి జ్ఞాపకం వస్తుంది. అదేమిటంటే తన స్నేహితుడైన నితిన్ వాళ్ళ వంశం వారు నాడి జ్యోతిష్యంలో నిపుణులు. వారు చాలా సంవత్సరాల నుంచి తాళపత్రంలోని విషయాలను చదివి ఇతరులకు వచ్చిన సమస్యలను చెబుతూ ఉండేవారు. అలా నితిన్ కు ఆ పరిజ్ఞానం వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. కాబట్టి ఈ తాళపత్రం అతను చదవగలడు అని భావించిన రాజు వెంటనే నితిన్ ఇంటికి వెళ్లి, నితిన్, నీతో మాట్లాడాలి అని చెప్పి తన ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఆ పెట్టెలోని తాళపత్రాన్ని తీసుకొని ఒక చెరువు గట్టు దగ్గరికి వెళ్తారు. వారితో పాటు మరొక 2 స్నేహితులను కూడా తీసుకొని వెళ్తారు. అక్కడ వెళ్లి ఆ తాళపత్రాన్ని చూపించి, దీనిని నువ్వు చదవగలవా అని అడుగుతాడు రాజు. అప్పుడు నితిన్, నేను చదవగలను అని తాళపత్రాన్ని తీసుకొని చదవడం మొదలు పెడతాడు. ఆ తాళపత్రంలో చోళరాజు తన రాజ్యానికి సంబంధించిన ఎంతో విలువైన బంగారం, వజ్రాలు మరియు విలువైన వస్తువులు అన్నింటినీ ఒక చోట భద్రపరిచినట్లు అందులో రాసి ఉంది అని చెప్తాడు నితిన్. అవునా, ఇంకా అందులో ఏమి రాసి ఉంది అని అడుగుతాడు ఎంతో ఆసక్తిగా రాజు. దానిలో మొట్టమొదటగా ఒక ప్రదేశానికి చేరుకోవడానికి మాత్రమే ఈ తాళపత్రం ఉపయోగపడుతుంది. ఆ నిధికి సంబంధించిన పూర్తి మ్యాప్ 9 భాగాలుగా సిద్ధం చేసి ఉన్నారు. ఇది మొదటిది అని తాళపత్రం
ఆకారంలో రాసి ఉంది. అలా ఒక్కో దాన్ని కనిపెడితే మరొక దానికి అది దారి చూపిస్తుంది అని అందులో రాసి ఉంది. బంగారం దాచిన ప్రదేశానికి చేరుకోవడానికి రెండవ తాళపత్రాన్ని కనిపెట్టడానికి ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక చెట్టు నుండి సుగంధ పరిమళపు సువాసనలు వస్తూ ఆ చెట్టు చాలా పెద్దగా ఉండి కారు చీకటి అలుముకున్న రాత్రి సమయంలో ఆ చెట్టు మెరుస్తుంది. అలాగే ఆ చెట్టు ఎప్పుడైతే మెరుస్తుందో ఆ రోజు ఉదయం 6 గంటలకు కాగానే సూర్యుడు వెలుగు పడిన మొదటి జాము సమయంలో సూర్యుడు కాంతి ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు నీడ నేలపై పడగానే ఆ చెట్టు నీడ పడిన చివర నిధిని చేరటానికి మరొక తాళపత్రం దొరుకుతుంది అని రాసి ఉంది. అప్పుడు రాజు మరియు నితిన్ మరొక 2 స్నేహితులతో కలిపి ఆ చెట్టును వెతకడానికి వెళ్లారు. చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలు వెతికిన తర్వాత ఒక చోట వాళ్ళ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. నితిన్, రాజు మరియు వాళ్ళ స్నేహితులు దాని దగ్గరికి వెళ్లి గమనించారు. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇంతవరకు ఎన్నో ప్రాంతాలను ఎన్నో చెట్లను వెతికారు, కానీ ఎక్కడ రాని ఆ సుగంధ పరిమళ సువాసన ఈ చెట్టు దగ్గరికి రాగానే ఎంతో సువాసన వస్తుంది. దాంతో ఇది ఆ చెట్టే అని అనుకున్నారు అందరూ. కానీ ఆ చెట్టు మెరుస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నారు. అలా ప్రతిరోజు రాత్రి సమయంలో వెళ్లి ఆ చెట్టు మెరుస్తుందేమో అని గమనిస్తూ ఉన్నారు. కానీ ఆ చెట్టు మెరవలేదు. కానీ 4 రోజుల తర్వాత, అది కూడా అమావాస్య రోజు రాత్రి, ఆ రోజు చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది. అప్పుడు ఆ చెట్టుని చూద్దామని వెళ్లారు. అక్కడకు వెళ్లి ఆ చెట్టుని చూస్తే అది ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంది. దాంతో ఇదే ఆ చెట్టు అని భావించిన వారు ఉదయం వరకు అక్కడే ఉండి ఉదయం సూర్యుడు కాంతి ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు నీడ నేలపై పడగానే ఆ చెట్టు నీడ పడిన ఆఖరి ప్రదేశానికి వెళ్లి అక్కడ తవ్వగానే అందమైన ఒక చిన్న పెట్టె లభిస్తుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో మరొక తాళపత్రం కనిపించింది. దాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు రాజు మరియు నితిన్, 2 స్నేహితులు. ఆ తాళపత్రాన్ని తెరిచి చదవగానే అందులో ఎక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయో అక్కడ ఒక ప్రదేశంలో చుట్టూ ఒక వలయాకారంలో చెట్లు ఉండి మధ్యలో మాత్రం ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని కనిపెట్టి ఆ ప్రదేశం మధ్యలో ఒక ఇనుప వస్తువు వేసినట్లయితే కొంత సమయానికి మధ్యలో వేసిన ఇనుప వస్తువు ఆ ఖాళీ స్థలంలో ఏదో ఒక చివరకు వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశమే మరొక తాళపత్రం దొరికే ప్రదేశమని భావించి అక్కడ 108 ఎర్ర గురి గింజలు కుంకుమ నీళ్లలో వేసి అలాగే 108 తెల్ల గురి గింజలు పసుపు నీళ్లలో వేసి ఆ ప్రదేశంలో వేస్తే ఆ మరొక తాళపత్రం మీకు దొరుకుతుందని రాసి ఉంటుంది. అప్పుడు వెంటనే రాజు మరియు నితిన్ అలాగే 2 స్నేహితులు ఆ ప్రదేశం ఎక్కడ ఉంటుందోనని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత వెతికినా చుట్టూ చెట్లు ఉండి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉన్న స్థలం ఎక్కడ కనిపించలేదు. అప్పుడు వారు 3 ప్రదేశాలను కనుగొన్నారు. అందులో ఇనుప ముక్క వేసి చూశారు, కానీ అది ఎంతసేపైనా పక్కకు జరగలేదు. దాంతో వెతుక్కుంటూ అడవి ప్రాంతంలోకి వెళ్లారు. అడవి మధ్యలో విచిత్రంగా చుట్టూ దట్టమైన చెట్లు మధ్యలో కొంత ప్రాంతం మాత్రం ఖాళీగా కనిపించింది. అప్పుడు ఇదే ఆ ప్రదేశం అయి ఉంటుందని భావించి ఇనుప ముక్కను ఆ ఖాళీ స్థలం మధ్యలో వేసి చూశారు. కొద్దిసేపు అవగానే అది ఒక చివరకు వచ్చింది. అప్పుడు వెంటనే తమ దగ్గర ఉన్న పసుపు నీళ్లలో ఉన్న తెల్ల గురి గింజలు అలాగే కుంకుమ నీళ్లలో ఉన్న ఎర్ర గురి గింజలు ఆ ఖాళీ ప్రదేశంలో వేయగానే ఒక్కసారిగా భూమి కంపించి ఆశ్చర్యంగా ఆ ఎర్ర మరియు తెల్ల గురి గింజలు ఒక వలయాకార రూపంలో మారగానే ఆ నేలపై ఉన్న వలయాకారం నుంచి ఒక పెట్టె బయటకు వచ్చింది. ఆ పెట్టె తీసుకుని ఆతృతగా తెరిచి చూడగానే అందులో ముందుకు వెళ్ళడానికి మరొక తాళపత్రం లభించింది. దాన్ని తీసి చదవగానే ఎక్కడైతే చేప తన ఇంటిని కట్టుకుంటుందో ఆ ప్రదేశంలో ప్రకాశవంతంగా మెరిసే పెట్టె కనిపిస్తుంది అని అందులో రాసి ఉంది. అంతేకాకుండా ఈ స్థలానికి తూర్పు వైపుగా వెళితే ఒక యోజనంలో ఆ చేప ఇల్లు కనిపిస్తుందని రాసి ఉంటుంది. దాన్ని చదివిన తర్వాత రాజు, ఇంతవరకు మనము అన్ని తాళపత్రాలను చదివి సులువుగా నిధికి వెళ్లే తాళపత్రాలను సాధించగలిగాము. కానీ చేప ఇల్లు కట్టుకునే ప్రదేశం అంటే చేప నీటిలో ఉంటుంది, కానీ ఇల్లు కట్టుకోదు కదా, ఆ ప్రదేశం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు అందరూ. చేప తన ఇల్లుగా భావించి జీవనం కొనసాగించే ప్రదేశం అంటే ఖచ్చితంగా నదో లేదా చెరువు అయి ఉంటుంది అని భావించిన రాజు మరియు నితిన్ 2 స్నేహితులతో చుట్టూ ఒక యోజనం దూరంలో ఏదైనా కొలను గాని చెరువు గాని ఉందేమో అని వెతకడం ప్రారంభించారు. అలా వెతుక్కుంటూ ఉంటే ఒక పాత బావి కనిపించింది. అప్పుడు చుట్టూ ఏ కొలను గాని ఏ చెరువు గాని లేకపోవడంతో ఇదే ఆ ప్రదేశమై ఉంటుందని భావించి వెంటనే తాడు సహాయంతో నీటిలోకి దిగాడు రాజు. ఆ నీళ్లు మొత్తం నల్లగా ఉన్నాయి, అందులో ఏమీ కనిపించలేదు. అలా మరింత లోతుకి వెళ్లి వెతగ్గా అంత నల్ల నీటిలో కూడా మెరుస్తున్న పెట్టె కనిపించింది. వెంటనే రాజు ఆ పెట్టెను తీసుకొని బావి బయటికి వచ్చేశాడు. అప్పుడు నితిన్ ఆ పెట్టెను పరిశీలించి
దాన్ని తెరవగానే అందులో మరొక తాళపత్రం కనిపించింది. దాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు. అందులోని అంశాలను చదివి షాక్ అయ్యాడు నితిన్. అసలు ఆ నీటిలో దొరికిన తాళపత్రంలో ఏముందో, ఆ నిధిని చేరుకోవడానికి అన్ని ఇంతే సులభంగానే ఉన్నాయా, ముందుకు వెళ్లే కొద్దీ ఏమవుతుంది తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.